ఈ అప్పులు అప్పులు అంటారు కదా, ఈ అప్పుల గురించి చూపిస్తాను నేను. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసినటువంటి అప్పు 2.8 లక్షల కోట్లు మాత్రమే. నేను పూర్తిగా వివరిస్తా, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే వాస్తవికంగా మనము ఈ అప్పుల గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా అప్పు ఎంత పెరుగుతుందో సామర్థ్యం అంతే కూడా పెరుగుతుంది. ఎస్ఆర్కే గోల్డ్, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును. ప్లెజ్డ్ గోల్డ్, రిలీజ్ ఇట్ టుడే ఫర్ ఇన్స్టెంట్ క్యాష్ ఎట్ ఎస్ఆర్కే గోల్డ్. మీరు సంప్రదించాల్సిన నంబర్ 9160077916. అప్పు ఎంత పెరుగుతుందో సామర్థ్యం అంతే పెరుగుతుంది. ఈవెన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా లక్షల కోట్ల అప్పులు చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఈయన మళ్ళీ ఈయన అధికారం కోల్పోయినాక మళ్ళీ అందామా, లేకపోతే అధికారం కోల్పోక ముందుకే ఎందుకు అప్పు చేస్తున్నావు రా అని చెప్పేసి ఇప్పుడే మనము బతలాడుకుందామా, ఇప్పుడే మొర పెట్టుకుందామా, ఇప్పుడే ఇబ్బందులు పడదామా? దయచేసి ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే 10 ఏళ్లలో కేసీఆర్ అప్పులు చేసిండు, అప్పులకు కుప్ప చేసిండు, దానికి కాదనడానికి లేదు. అప్పులు ఎంత చేసిండు, రాష్ట్ర ఖనిజ సంపద ఎంత పెరిగింది, వాణిజ్య సంపద ఎంత పెరిగిందో నేను ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. 10 ఏళ్ల కింద ఎకరా భూమి ధర ఎంత ఉండే, ఇప్పుడు ఎకరా భూమి ధర ఎంత అయింది ఒక్కసారి ఆలోచన చేయాలి సుమా. అండ్ 10 ఏళ్ల కింద ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది అన్నది ఒకసారి ఆలోచన చేయాలి సుమా. అండ్ 10 ఏళ్ల కింద ఉన్నటువంటి సెక్రటేరియట్ ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నది, 10 ఏళ్ల కింద అమరవీరుల స్తూపం ఉండేనా, ఇప్పుడు ఉన్నదా లేదా అన్నది ఆలోచన చేయాలి. అండ్ 10 ఏళ్ల కింద మీరు మైండ్ స్పేస్కి పోయి కనుక చూస్తే ఆ అట్మాస్ఫియర్, ఆంబియన్స్, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉన్నదో అన్నది చూడాలి. ఇవన్నీ ఒట్టిగానే అయినాయా అని అడిగితే మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ముమ్మాటికి ఉన్నారు. ఎందుకు అని అంటే జరిగింది. ఇలా కమిషన్లు తిన్నరు కావచ్చు, కాదనం. ఇలా ఏమన్నా దొరికితే తిన్నరు కావచ్చు, కాదనం. కానీ డెవలప్మెంట్ జరిగింది. మరి అలా వాళ్ళు తిన్నరో తినలేదో, లేకపోతే కమిషన్లు తీసుకోలేదో, డెవలప్మెంట్ అయితే జరిగింది. మరి మీరు వచ్చి 20 నెలల సంది ఎంత డెవలప్మెంట్ చేశారు, కానీ అప్పులు అయితే పెరగబట్టాయి. నేను అడుగుతా ఉన్నా, ఒక ప్రాజెక్ట్ కట్టిర్రా, ఓ తట్టడి మట్టెత్తిర్రా, మీరు మిషన్ కాకతీయ అని చెప్పేసి చెరువులల్లో మట్టి అంత ఎత్తి పొలాలల్లో పోసి చెరువులు నిండేటట్టు చేసిరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సరే, దాంట్లో స్కామ్లు జరిగినాయి, అదా జరిగింది, ఇది జరిగింది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎండ్ ఆఫ్ ద డే రైతులు లబ్ధి పొందరు, ఎండ్ ఆఫ్ ద డే రైతులు లబ్ధి పొందిర్రు. అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసిరా సుమా? ఇక్కడ ఏంది అని అంటే ఎవ్వడూ కూడా గమనించాలి, ఎవ్వడూ కూడా ఆడింట్లోకించి పెడతలేడు. మా తెలంగాణ ప్రజలకు ఎవడు కూడా వాని ఇంట్లోకించి పెడతలేడు. తెలంగాణ ప్రజలు కట్టినటువంటి సొమ్మును మళ్ళా తెలంగాణ ప్రజలకే ఇస్తున్నారే తప్ప మీరు మీ ఇంట్లోకించి మీ ఆస్తులు అమ్మి, లేకపోతే మీ కష్టం చేసిన సంపాదన అమ్మి మీరైతే తెలంగాణ ప్రజలకు పెడతలేరు. సో ఇక్కడ మీరు పెట్టాల్సింది ఖచ్చితంగా పెట్టవలసిందే, రుణమాఫీ చేయవలసిందే, రైతు భరోసా ఇవ్వవలసిందే, రైతు బంధు ఇవ్వవలసిందే, రైతులకు కావాల్సిన అంశాలు యూరియాలు కావచ్చు, లేకపోతే ఇతర ఫర్టిలైజర్లు కావచ్చు ఇవ్వవలసిందే మీరు. ఇక మేము ఇస్తున్నాం, మేము చేస్తున్నాం అన్నాడు ఎక్కడిది. ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుకుంటే మాత్రం తలదించుకోవాలి. అసలు ఎంత వీళ్ళు చెప్పిన జాగాలనే కట్టుకోవాలి. దయ ఉన్నది, వాడికి దమ్మున్నది, వాడు 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటాడు, వాడు కట్టుకుంటాడు. 10 రూపాయలు అప్పు తెచ్చుకొని వాడు కట్టుకుంటాడు. నువ్వు 5 లక్షలు ఇచ్చేది ఉంటే కదా, నువ్వు ఇన్ని గజాలు 100 గజాలనే కట్టుకోవాలి, 50 గజాలనే కట్టుకోవాలి. నువ్వు ఒకడివి, వాడికి ఎంత జాగుంటే అంత జాగాలు కట్టుకుంటాడు. నువ్వు ప్రభుత్వం నుంచి గుర్తించి నిరుపేద ఇల్లు లేదు అని గుర్తించినావు, నువ్వు అంతే. కానీ ఇంత జాగుంటేనే ఇస్తాం, అంత జాగాలు కట్టుకుంటేనే ఇస్తాం. ఎవడండి మీరు? మా సొమ్ము మాకు ఇచ్చినందుకు, మీకు లెక్కలు ఇచ్చినందుకు మీరెవరు అసలు? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ చేయాలి ఆలోచన. నేను అంటున్నా కదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా బాధిస్తున్నారు. మళ్ళా చెప్తా ఉన్నా, చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. పట్టుకుంటే పుట్టెడు దుఃఖం వస్తుంది, కడుపు ఇచ్చుకుంటే కాళ్ళ మీద పడేటట్టున్నది వాళ్ళ పరిస్థితి. ఆ విధంగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. దయచేసి చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, అగ్రస్థానంలో కూర్చున్నటువంటి మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రికి కావచ్చు, లేకపోతే ఇతర ఎమ్మెల్యేలకు కావచ్చు, మీ ఎమ్మట మొర్రో అని తిరిగి మా ఎమ్మెల్యే గారి కోటేయండి అని చెప్పేసి తిరిగినటువంటి కార్యకర్తను ఆదుకోండి. ఇవాళ తలదించుకునే పరిస్థితిలో ఉన్నాడు, తల ఎత్తుకునే పరిస్థితికి తీసుకురండి. మీరు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయండి, మీరు చేస్తున్నటువంటి పనులను పూర్తి చేయండి.
ఈ అప్పులు లేకపోతే ఈ ఏదో ఒకటి రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూ, మేజర్ ఇష్యూ, కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఆ ఇష్యూ నడవాలి అంతే. ఇక అంతేగాని ప్రజల బాగేం జరుగుతూ ఉన్నది, ప్రజల బాగేం జరుగుతూ ఉన్నది. మీరు మొదటి నుంచి చూసుకుంటే ఫార్ములా ఈ రేస్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాని తర్వాత కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్లో ఏదో ఇష్యూ అయింది, అలా బావమర్ది డ్రగ్స్ అది ఇది అని అన్నారు, అది. దాని తర్వాత మళ్ళా ఏదో కట్టుకథలమ్మి వీళ్ళను వాళ్ళను మోసం చేసిండని చెప్పేసి ఓ మంత్రి మాట్లాడింది, దానికి పరువు నష్టం దావా ఎదుర్కొంటుంది ఆమె, అదో విషయం. ఇట్లా చెప్తూ పోతే అప్పుల కుప్పానని గివి అయినాయనే కదా, ఇటువంటి మోసాలు జరిగినాయనే 10 ఏళ్లలో పరిపాలన మెచ్చక వాళ్ళ పరిస్థితి, వాళ్ళ పనితీరు నచ్చక, వాళ్ళ బిహేవియర్ నచ్చక మీకు ఓట్లు వేసారు. మళ్ళీ మీరు పాత చింతకాయ పచ్చడి ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకెన్ని రోజులు పొద్దుల్లో తీస్తారో రేవంత్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పవలసిందే. ఎందుకండి, ఎందుకు ఏం చేస్తున్నారు మీరు? ఒకసారి ఆలోచన చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, రైట్? ఒక్కసారి అసలు 10 ఏళ్ళల్లో చేసిన అప్పెంత, పెరిగిన ఖనిజ సంపద ఎంత, పెరిగినటువంటి వాణిజ్య సంపద ఎంత అన్నది నేను ఒకసారి మీకు